ప్రస్తుతం పరిణామాలు చకచకా మారుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి దశలో చంద్రబాబు నాయుడు గారు ఇదివరకటి రోజుల్లో ఆయన ఏ కార్యక్రమం చూసినా మనం ఫోటోల్లో ఎక్కడా నవ్వు కనిపించదు. ఎప్పుడు గంభీరంగా ఉండే ఫేసే కనబడుతుంది. బట్ మొన్న గెలుపు ఆయనలో ఒక ఆత్మస్థైర్యంతో పాటు సంతోషాన్ని తెచ్చిపెట్టింది. తన ఇన్నేళ్ల కృషికి రికగ్నైజేషన్ ప్రజలు చేశారు. ఎందుకంటే అంతకుముందు ఇంతటి ఘన విజయం ఎప్పుడూ సాధ్యం కాలేదు. ఏకంగా 90% స్ట్రైక్ రేట్ అన్నటువంటిది ఏదైతే ఉందో అది ఆయనలో ఒక సంపూర్ణ ఉత్సాహాన్ని నింపింది. ప్రజలు తన మాట వింటున్నారు, తన మాట నమ్ముతున్నారు అన్నటువంటి నమ్మకం మరింతగా పెరిగింది. దాంతోపాటు ప్రజాదరణ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాడు చంద్రబాబు గారి శిక్షణలో ఆరితేరతానని పదే పదే చెప్తూ ఉండటం, మరొకటి ఆయనకి ఎవరైతే గతంలో శత్రువు అని భావించాడో ఆయనే మిత్రుడై ఇప్పుడు తన సహచరుడుగా, తనకి సంబంధించినటువంటి శిక్షకుడుగా, శిక్షణ పొందే అభ్యర్థిగా ఉంటూ ఉండటం మరొక సంతోషం. ఇంకోటి, నరేంద్ర మోడీ లాంటి వాడు కూడా దగ్గరకి చేరువవుతున్నటువంటి ఈ అన్ని పరిణామాల ఇంపాక్ట్ అనుకుంటా మహానాడులో ఆయన చూస్తే నవ్వుతా పదే పదే నవ్వుతున్నారు, సరదాగా సంతోషంగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు పిసిసి చీఫ్ అయినప్పటి నుంచి నవ్వడం బిగిన్ చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆ నవ్వు పెరుగుతూ వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న గంభీరంగా తప్పించి నవ్వేది తక్కువ. ఫస్ట్ టైం ఈ ట్రిప్పు పదే పదే సంతోషంగా హ్యాపీగా సాగుతూ ఉన్నటువంటిది కొత్త చంద్రబాబుని చూస్తున్నారు.